ములకల చెరువు కల్తీ మద్యం కేసులో అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వారు నిందితులుగా ఉన్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కల్తీ మద్యం కుంభకోణం, వైసీపీ మద్యం విధానంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం చెప్పారు. కల్తీ మద్యానికి సంబంధించి 29 కేసులు నమోదు చేశామని తెలిపారు. వైసీపీ హయాంలో ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్పై 31,000 కేసులున్నట్లు వెల్లడించారు. ప్రజలు పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చే క్రమంలో సరిహద్దు జిల్లాల్లో దొరికి వాళ్లకు సంబంధించిన వేలాది వాహనాలు పోలీస్ స్టేషన్లు సీజ్ చేయడం జరిగింది. అధ్యక్ష, తప్పు ఆనాటి ప్రభుత్వాన్ని. రాష్ట్రంలో సరైన బ్రాండ్లు గనక అందుబాటులో ఉండుంటే ప్రజలు దొంగతనం చేయాల్సిన అవసరం వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసి ప్రజలకు సంబంధించిన వేలాది వాహనాలు పోలీస్ స్టేషన్లో మంత్రి గారు చెప్పిన ప్రకారం దాదాపుగా 50,000 వాహనాలు స్టేషన్లో సీజ్ అయ్యి అనవసరంగా పడి ఉన్నాయి. నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉంది ఏంటంటే, ప్రభుత్వం తప్పు చేసింది, ఆనాటి పాలకులు తప్పు చేశారు కాబట్టి ఈ రోజు శిక్ష అనుభవిస్తా ఉన్నారు. చక్ర వాహనానికి, త్రిచక్ర వాహనాలకి, 4 చక్రాల వాహనాలకి నామినల్ ఫీ చేసి వాళ్ళ దగ్గర పెనాల్టీ వసూలు చేసి ఆ వాహనాలు విడుదల చేసి వాళ్ళకు విముక్తి కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అధ్యక్ష, అసలు వ్యాపారంతో సంబంధం లేని వ్యక్తులు కూడా వ్యాపారంలో 19 నుంచి 24 రావడం, పనికిరాని బ్రాండ్ పెట్టడం, ఇవన్నిటి వల్ల కొంత బయట నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రావడం, కొంతమంది ఈ రేట్లు కొనుక్కోలేక మరి మామూలు ఇల్సిట్ లిక్కర్ తాగడం, అలాంటి కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి. అధ్యక్ష, దాంట్లో జంగారెడ్డిగూడెంలో దాదాపు ఒక 25 మంది దగ్గర చనిపోవడం జరిగింది. అధ్యక్ష, స్పూరియస్ లెక్క 2-3 చోట్ల కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి. అధ్యక్ష, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రోజు మనం వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది. అధ్యక్ష, దాంట్లో ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ రోజు మరి డిస్టిలరీస్ ని, అలాగే అక్కడ ఉన్నటువంటి మద్యం వ్యాపారం గవర్నమెంట్ షాప్స్ అని చెప్పి రెంటల్ దగ్గర అన్ని కూడా ఒక మాఫియాలాగా చేశారు. అధ్యక్ష, ప్రభుత్వం మీద అపాస్పాలు చేయాలనే దృష్టితో ములకల చెరువులో అలాగే ఇబ్రహీంపట్నంలో కూడా చేయడం జరిగింది. అధ్యక్ష, వాళ్లే వైసీపీ నాయకులు కొంతమంది చేశారు. దాని మీద కూడా సిట్ చేసి విచారణ జరుగుతుంది. దాంట్లో కూడా ప్రధాన ముద్దాయిలు కూడా వైసీపీ నాయకులు కూడా ఉండడం జరిగింది, మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు కూడా ఉండడం జరిగింది. అధ్యక్ష, ఇది చాలా దురదృష్టకరం. ముఖ్యంగా వాహనాల గురించి చెప్పారు. అధ్యక్ష, ఇవాళ 26,846 వాహనాలు మనం సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 4,358 వాహనాలని మనం రిలీజ్ చేయడం జరిగింది. అధ్యక్ష, కోర్టు కేసులో కానీ మనకు అప్పీల్ చేసుకున్న దాంట్లో కానీ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అధ్యక్ష.